హాయ్ అండి అందరికీ వన్ మోర్ బ్లాగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి డైలీ బ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనమాట. మా బాబు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళ డాడీ తీసుకొస్తూనే ఐస్ క్రీమ్స్ ఇలా తీసుకొచ్చాడు. అందుకని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్స్ అన్ని ఏమేమి తీసుకొచ్చాడా అని మాకు చూపిస్తూ ఉన్నాడు. మా వాడి దగ్గర ఏదైనా ఉంటే అది అందరికీ చూపించేదాకా వాడికి నిద్ర పట్టదనమాట. కానీ మా పాప మాత్రం పూర్తి ఆపోజిట్. ఏదైనా ఒక ఐటమ్ ఉందంటే అది తినేసి ముందు పక్కన పడేసింది. అది వాళ్ళకి చూపించాలి, వీళ్ళకి చూపించాలి, అలా మైండ్ సెట్టే కాదు. కానీ వీడు అలా కాదనమాట. ఎవరికైనా చూపించకపోతే వాడు తినలేడు అనమాట. ఇంకా ముగ్గురం ఒక్కొక్కటి తీసుకొని అలా తింటా ఉన్నామన్నమాట. మా బాబుని స్కూల్ నుంచి తీసుకురావాలి అని మా వారు వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి కొనిపించుకొనే వస్తారు. నేను వెళ్ళానంటే మాత్రం మ్యాక్సిమం ఖాళీగానే తీసుకొస్తే ఎప్పుడో ఒక్కసారి కొనిస్తా అంతే. మా వారు అలా కాదు, కన్ఫామ్గా కొనిస్తారు. ఇంక చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ తినేసి ఇంకా బయటకు వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. పాపలని షర్ట్ వేసుకోమంటే అస్సలు వేసుకోవట్లేదు. ఇంకా చిన్నపిల్లని నేను వదిలేసి ఇంక చూస్తున్నారు కదా, బయట ఆడుకుంటూ ఉన్నారు. ఇక చూస్తున్నారు కదా, వాళ్ళ అన్న ఉంటే మాత్రం చాలా బాగా ఆడుకునిద్ది. ఇంకా నేను లోపల ఆల్రెడీ వీడికి స్కూల్ నుంచి రాగానే స్నాక్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి స్వీట్ కార్న్ ఉంటుంది కదా, వాటితోటి వడల్లాగా యూట్యూబ్లో చూశాను. నేను కొత్త ప్రయోగం, అందుకని ఫుల్ వీడియో అయితే డీటెయిల్గా ఏమీ చూపించకుండా నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ టైం అనమాట. ఎలా వచ్చింది అనుకున్నా, కానీ నిజంగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి యూట్యూబ్లో చూసి. బాగున్నాయి స్వీట్ కార్న్ వడలు, కొత్తగా చేశాను. ఈవినింగ్ స్నాక్గా బాగుండేది కదా అని చెప్పేసి చేశాను. వాళ్ళిద్దరు బయట ఆడుకుంటూ ఉంటే ఈలోపు గబగబా ఇవైతే చేశాను. ఒక పక్క చేస్తూనే మా పిల్లలకి అయిన వరకు ప్లేట్లో వేసి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం కదా, ఎలా వస్తాయి అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చాయి. ఏమీ విరిగిపోలేదు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే, ఇప్పుడు సీజనే కదా, స్వీట్ కార్న్స్ చాలా బాగా దొరుకుతున్నాయి బయట కూడా. ఎవరైనా సరే ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్గా మంచిగా బాగుండిద్ది అనమాట. ఇక చూస్తున్నారు కదా, సగం ప్రిపేర్ చేసేసి ఆలోపు పిల్లలకి ఇద్దరు మంచం మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు టీవీ చూస్తా. అందుకని చెప్పేసి వాళ్ళకి ప్లేట్లో తీసుకొచ్చి ఇచ్చేసాను. మా బాబు ఏమో ఒక 2 తిన్నాడేమో. మా పాప మాత్రం చాలా ఇష్టంగా తినింది. మా బాబు అంతే, చూడటానికేమో అన్ని కావాలి ఇన్ని కావాలి అంటాడు, అస్సలు తినడు అనమాట. మా పాప అలా కాదు, ఒకటైనా సరే ఫస్ట్ తినేసి పక్కన పెట్టేసిద్ది. ఎవరింట్లో అయినా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళ హ్యాబిట్స్ పూర్తి ఆపోజిట్ ఉంటాయి అనమాట. సో మా పిల్లలు కూడా అంతే. పాపది బాబుది పూర్తిగా డిఫరెంట్ అనమాట అసలుకి. ఇక వడలు కూడా వేయడం కంప్లీట్ అయిపోయింది. మా వారికి తీసి పక్కన పెట్టేసి, మా వారు లేరనమాట, అందుకని పక్కన పెట్టేసి ఇక నేను కూడా వేడివేడిగా తింటూ ఉన్నాను. నిజంగా ఎంత బాగుందో. టమాటా సాస్ అయితే ఇంకా చాలా బాగుండిద్ది. మా ఇంట్లో లేదు కాబట్టి అది పప్పుల పొడి ఉండేది కదా, ఇంకా అది వేసుకొని ఈవినింగ్ స్నాక్గా అయితే టీవీ చూస్తూ ముగ్గురం తినేసాము. మా పాపకైతే ఎంత బాగా నచ్చినాయో చూస్తున్నారు కదా, ప్లేట్ దగ్గర పెట్టుకొని మంచిగా ఆస్వాదిస్తూ తినిందనమాట. మా బాబు అలా కాదు, 1-2 తిన్నాడు అంతే. పాప మాత్రం చాలా ఇష్టంగా తినింది. ఇంకా తిన్నాక వీళ్ళ అల్లరి చూస్తున్నారు కదా, అస్సలు మా బాబుని నిజంగా బయట ఎంత సైలెంట్ ఉంటాడో ఇంట్లో అస్సలు పట్టుకోలేము. అంత అల్లరి. సాయంత్రానికి ఫుల్ తలనొప్పి వచ్చింది అనమాట వాడిని భరించేలోపు. చూస్తున్నారు మా ఇల్లంతా ఎలా చేసేసాడో. వీడు స్కూల్కి వెళ్తే మాత్రం ఇల్లంతా ప్రశాంతంగా నీట్గా ఉండేది. మా బాబు రాగానే ఇంకా ఫుల్ అల్లరి. మళ్ళీ బయట ఎంత సైలెంట్గా ఉంటాడో. ఇల్లు చూస్తున్నారు కదా, ఒకసారి ఇల్లు మొత్తం చూపిస్తాయి. ఎంత చెత్త, ఎంత ఎలా చేసేసాడు గజిబిజిగా. ఇప్పుడు ఇదంతా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా క్లీన్ చేసుకుంటా రావాలన్నమాట. నిజంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎంత పని ఉండిద్దో. మనం ఎంత నీట్గా ఉంచుకోవాలని ట్రై చేసినా సరే మళ్ళీ మెస్ చేస్తూనే ఉంటారు. అది పిల్లలు అనమాట, ఇంక మనం ఏం చేయలేము. కాకపోతే బయట చూసే వాళ్ళు సడన్గా మిస్గా ఉన్నప్పుడు వచ్చారంటే వీళ్ళు ఇల్లేంది ఇలా ఉంది క్లీన్ చేసుకోరా అనుకుంటారు. కానీ చేసే వాళ్ళకే తెలిసిద్ది. రోజుకి ఎన్నిసార్లు క్లీన్ చేస్తామో. మంచం చూడండి ఎలా అయిపోయింది. ఇప్పుడు ఆ మంచాన్ని అంతా క్లీన్ చేయాలి. నేను రోజుకు ఆ బెడ్నే ఒక 4-5 సార్లు వేస్తాను అనమాట. ఎన్నిసార్లు వేసినా పిల్లలు అంతే కదా, ఇంకేం చేయాలి. చూస్తున్నారు కదా, నేను క్లీన్ చేస్తుంటే మళ్ళీ అన్నీ తీసుకొచ్చి మంచం మీద వేస్తూ ఉన్నాడు. ఇంకేం తప్పదు. కొట్టే అంత సీన్ అయితే లేదు. నేను పిల్లల్ని కొట్టి ఏడిపించి అంత ఏం లేదు. మ్యాక్సిమం నాకు కొట్టాలని అయితే అస్సలు అనిపించదు. ఇక అరుస్తూ ఉంటానన్నమాట, అలా చేయొద్దు బంటమ్మ, ఇలా చేయొద్దు బంటమ్మ అని. సాయంత్రానికి ఫుల్ తలనొప్పి, గొంతు నొప్పి వచ్చింది బంటు గడికి చెప్పి ఇంకా నీట్గా బెడ్షీట్ అయితే రోజు ఎవ్రీడే ఖచ్చితంగా మారుస్తాను. ఇంక అందుకని ఆ బెడ్షీట్ తీసేసి ఇంక ఇది కొత్తది అయితే ఇది వేస్తూ ఉన్నాను అనమాట. కొత్తది కాదు, వాష్ చేసింది. చూసే వాళ్ళకి ఏం పని ఉందా అనుకుంటారు, కానీ పిల్లలతో పని చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. చేసే కొద్దీ ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. చూసినది ఇప్పుడే నీట్గా పక్కేసానా, మళ్ళీ ఇద్దరు చూడండి మంచం ఎక్కి గొడవ చేస్తున్నారు. ఆ పక్కని కాసేపు కూడా నీట్గా ఉంచరు. నేను నీట్గా ఉన్నప్పుడు మా ఇంటికి ఎవ్వరు రారా, సర్లే మెస్సీగా ఉంది పిల్లలు అంతేలే, నీట్గా చేసినా మళ్ళీ అంతేలే అని చెప్పేసి నీట్గా చెయ్యని చూడండి ఖచ్చితంగా అప్పుడే వస్తారు. మన అదృష్టం అంటాం అనమాట, ఇంకేం చేయలేం. చూస్తున్నారు కదా, బోర్డు అక్కడే ఉంది, మంచం దగ్గరే బోర్డు ఉండేసరికి లైట్స్ వెయ్యను ఆపను. సర్లే ఇంకా ఆడకుండా వదిలేసి నేనైతే ఇంట్లో పని అయితే చేసుకుంటా ఉన్నాను. చూసినారు ఎంత చెత్త వస్తుందో. ఉదయం సాయంత్రం చిమ్మినా చెత్త మాత్రం కన్ఫామ్గా వస్తూనే ఉంటుంది. అన్ని పేపర్సే అనమాట. మా వాడు మూడ్ బాగుంటే మాత్రం హెల్ప్ చేస్తాడు. చాట్ తీసుకురారా అంటే తీసుకొచ్చాడు. ఒక్కోసారి అయితే అస్సలు హెల్ప్ చేయడు. మొత్తం తుడిచేసి ఇంకా చిమ్మేసి ఇప్పుడైతే నీట్గా తుడుస్తూ ఉన్నాను అనమాట. మా ఇల్లు ఆ టైల్స్ అలాంటివి ఎన్నిసార్లు తుడిచినా
కొంచెం మరకైనా అసలు ఎప్పటి నుంచో తొడవనట్టుగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ మధ్య రోజు తొడవాల్సి వస్తుంది, ఎందుకంటే మామిడికాయలు తింటున్నారు కదా, ఇంకా అది మట్టి మట్టిగా మరకలు మరకలుగా పడిపోతూ ఉన్నాయి. ఊరికనే కనిపిస్తాయి ఈ టైల్స్ మాత్రం. నిజంగా సొంత ఇల్లుంటే ఇలాంటి టైల్స్ మాత్రం అస్సలు వేపించుకోకూడదు. చిన్న మరకైన భూతద్దంలో వేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు తుడుచుకుంటా రావాలో. ఇంకెలాగో జారి కింద పడతారు, పైన కూర్చోండి అంటే బుద్ధిమంతుల్లో పైన కూర్చున్నారు. వాడి బుక్స్ ఉన్నాయి, హోంవర్క్ తీరా అంటే చూపిస్తూ ఉంటే వాడి బుక్స్తో ఆడుకుంటూ ఉంది. ఇంక చూస్తున్నారు, పాపకైతే స్నానం చేయించేసాను. చూస్తూనే ఉండండి. ఇది ఒక్క వీడియోలో నా పిల్ల ఎన్ని డ్రెస్సులు మార్చిద్దో రోజుకి. ఇంకిద్దరు కొట్టుకెళ్ళి తినే కొనుక్కొచ్చుకున్నారు. బయట చిన్న చిన్న తుప్పరు పడతా ఉందంట. మరీ పెద్ద వాన కాదు కానీ చిన్న చిన్న వర్షం పడతా ఉంది. రోజు పడిద్ది అనమాట ఈ తుప్పరు మాత్రం. ఇంక బయట ఇద్దరు కూర్చొని తినే కొనుక్కొచ్చుకున్నారు కదా, జెమ్స్ కొనుక్కొచ్చుకున్నారు. అవి తింటా ఉన్నారనమాట. ఇంకా సర్లే ఇద్దరు బయట ఉన్నారని నేను కాసేపు బయట కూర్చొని వాళ్ళని చూస్తూ ఉన్నాను. ఈ వీడియో మొత్తంలో నేను వీళ్ళ అల్లరి చూపించింది 1% అనమాట. ఇంకా 99% అల్లరి అలాగే ఉంది. చూసినారు కదా, వాన పడుతుందని చెప్పేసి వాడు అలా తిరుగుతుంటే వాడిని చూసి తిరుగుతూ ఉంది. వాడు ఏది చేస్తే అది చేయాలని. ఇంక ఈవినింగ్ పాలు వచ్చేసినాయి. ఇంకా పాలు కాకబెట్టి ఇద్దరికి చెరో గ్లాస్ ఇచ్చేసాను, తాగేశారు. వాళ్ళతో పాటు నేను కూడా కాఫీ పెట్టుకొని తాగేసాను. వీళ్ళని భరించాలంటే కాఫీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అదొక కొంచెం రిలీఫ్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా వాడికి స్నానం చేపించేసి హోంవర్క్ రాయరా అంటే రాస్తూ ఉన్నాడు. ఎంత రాసినా సరే మార్నింగ్కి మళ్ళీ ఏదో ఒక బుక్ వర్క్ పెట్టుకుంటానే ఉంటాడు. కంప్లీట్గా మాత్రం అస్సలు రాయడు. ఇలా కాళ్ళే స్టడీకి పంపించాలి అనిపిస్తుంది. నిజంగా హోంవర్క్ రాయాలంటే వీడికి ఎంత ప్రాణానికి వస్తుందో, గొంతు నొప్పి పుట్టిద్ది అరిసి అరిసి రాయి అని. ఇది వచ్చేసి వీడి డైరీ అనమాట. ఈరోజు ఏమేమి హోంవర్క్ ఇచ్చింది అవన్నీ డైరీలో రాసిద్ది. మనం ఈ డైరీ చూసుకొని వాడికి ఆ హోంవర్క్ అంతా కంప్లీట్ చేపియాలన్నమాట. ఇంకా ఈలోపే మా వారు వచ్చేసారు. చూస్తున్నారు కదా, వస్తు ఇలా బాక్స్ అయితే తీసుకొచ్చారు. అవన్నీ కేక్ ప్యాకెట్స్ అనమాట. 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఒక బాక్స్ తీసుకొచ్చారు. ఎలాగో మా బాబుది ఒక 10 డేస్లో బర్త్డే వస్తుంది, అందుకని చెప్పేసి ఇలా బాక్స్ తీసుకొచ్చాడు అనమాట. స్కూల్లో పిల్లలకి పంచడానికి. ఇప్పుడే ఎందుకు అంటే అదొక సంతోషం అంతే. 10 డేస్ నుంచే మా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాడికి బట్టలు ఒక రోజు అని, షాపింగ్ ఒక రోజు, ఇలా ఒక్కొక్క రోజు అని తిరుగుతూనే ఉంటాం అనమాట. అదొక హ్యాపీనెస్. ఏదో బర్త్డే రోజు అప్పటికప్పుడు ఏదో చేసాము అంటే ఆ తృప్తి ఉండదు అనమాట. అందుకని మా వాడితో వచ్చేసి జూలై 13th 13 అనమాట. అందుకని ఇంకా ముందు నుంచే చిన్నగా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక చూస్తున్నారు కదా, నేను చేసిన వడలు అయితే మా వారికి వేసి ఇచ్చాను. ఎలా ఉన్నాయి అంటే చాలా బాగున్నాయి అన్నారు. మా వారు నిజమే చెప్తారు. ఏదైనా తక్కువైందని చెప్తాడు, బాగుంటే బాగుందని చెప్తాడు. మా పాప చూస్తున్నారు కదా, పాపకైతే బాగా నచ్చేసాయి. ఇక వాళ్ళ డాడీ కాడ కూడా తీసుకొని తింటుంది. ఎలా ఉన్నాయంటే సూపర్ అని చెప్తా ఉందన్నమాట. నిజంగా మా ఆయనకి కూడా చాలా బాగా నచ్చినాయి. మీరు మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా బాగా వచ్చాయి. అదొక ఫుల్ హ్యాపీ అనమాట. ఇక బర్త్డేస్ విషయానికి వస్తే ఎంత సింపుల్గా చేయాలి అనుకున్నా మాకు తెలియకుండానే ఖర్చు అవుతూ ఉండేది. కానీ పిల్లల బర్త్డే ఇయర్కి ఒకసారి కాబట్టి వచ్చేది. ఇంకా అంతగా అయితే వాళ్ళ బర్త్డే ఖర్చు మాత్రం అస్సలు లెక్కయ్యము. తిన్నాక ఇంకా మా వారు అదే కస్టమర్ వస్తే చూస్తున్నారు కదా, మా వారు డ్యూటీతో పాటు అలా ఆల్బమ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు, వీడియో చేశారు. సో మా టీవీలో అనుకో కొంచెం కలర్ కనెక్షన్ బాగుంటుంది. సోనీ కదా, మిగతా శాంసంగ్, ఎంఐ వాటిలో కొంచెం తక్కువ ఉండిద్ది అనమాట. అందుకని చెప్పేసి కస్టమర్ని ఇక్కడికే తీసుకొచ్చి టీవీలో వీడియో పెట్టి వాళ్ళది క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అదంతా అయిపోయాక మంచిగా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాం. మేము ముగ్గురం ఆల్రెడీ తినేసాము, పాప, పిల్లలు, నేను అందరూ. కానీ మా వారు తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాకు కూడా పెడతాడు. అదొక అలవాటు అంతే. మేము తినకుండా మాత్రం తినలేడు. నిజంగా రోజంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా సరే ఈవినింగ్ మంచిగా ఇలా కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుండిద్దో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.